హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గవ్వలు చేసేసాం కదా, ఇంకా జంతికలు కూడా చేద్దామని స్టార్ట్ చేసాం ప్రాసెస్. సో ముందుగా ఏం చేయాలి విజయ్? సో జంతికలు చేయడానికి మనం ముందుగా ఉరద్దాలు ఒక కప్పు ఉరద్దాలు ఒక 3 to 4 hours నానబెట్టుకుని దాన్ని మెత్తగా ఒక పేస్ట్ లాగా చేసుకుని లైక్ ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఉండాలి. ఉడకపెట్టి పేస్ట్ చేయాలంట. తర్వాత ఒక కప్పు ఉరద్దాలకి ఒక 3 cups రైస్ ఫ్లోర్ తీసుకొని ఆ ఉడకపెట్టి పేస్ట్ చేసిన ఉరద్దాలు 3 cups రైస్ ఫ్లోర్, కొంచెం సాల్ట్, కారం, నువ్వులు, వాము అన్నీ వేసి వాటర్ వేసుకుని, వాటర్ కావాలంటే వాటర్ బట్ ఎక్కువ పట్టదు. ఓకే, జస్ట్ ఇట్లా మెత్తగా ఉండాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకుని జంతికలు చేసే ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫ్రెష్ చేసుకుని ఫ్రై చేసుకోవడమే, డీప్ ఫ్రై చేయాలి అంతే. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ ఈ పిండి అనేది మేము బాగా మిక్స్ చేస్తున్నాం. సో పిండి అంతా మిక్స్ చేసేసుకున్నాక సో ఇలా జంతికలు చేసుకుని మనం ఇలా ప్రిపేర్ చేసిన జంతికల్ని స్లోగా అలా ఆయిల్లో వేసేయాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లోనే. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. సో ఇలా మనం పిండుకున్న జంతికల్ని స్లోగా అలా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలి. అలా కొంచెం హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కలర్ వచ్చినప్పటికీ తీసేయాలి. ఇలా లైట్ కలర్ వచ్చేటప్పుడు తీసేస్తే అవి మనం తీసిన తర్వాత కూడా కొంచెం డార్క్ కలర్గా మారుతాయి. సో ఫైనల్గా ఇలా ఉంటాయి. చాలా ఎమ్మీ, టేస్టీ, క్రిస్పీగా ఉంటాయి. ట్రై చేయండి మీరు కూడా. సో చూడండి, ఫైనల్గా ఇన్ని జంతికలు చేసాం అమెరికాలో అందరి హెల్ప్తో. అమ్మ, డాడీ, మా హస్బెండ్స్, అక్క, నేను